మలయాళంతో పాటు తెలుగులోనూ సంచలన విజయం సాధించిన లవ్ కామెడీ ఎంటర్టైనర్ ప్రేమలు కేవలం 3 కోట్ల అతి తక్కువ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏకంగా 130 కోట్ల రూపాయల భారీ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా తెచ్చిన క్రేజ్తో హీరో నస్లీన్, హీరోయిన్ మమితా బైజూకు సూపర్ క్రేజ్ వచ్చేసింది. ఈ భారీ సక్సెస్ తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ గా ప్రేమలో 2 ఉంటుందని మేకర్స్ గతంలో ప్రకటించారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ప్రేమలో 2 సీక్వెల్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను మేకర్స్ పూర్తిగా పక్కన పెట్టేశారు. కేవలం మొదటి భాగం తెచ్చిన హైప్ మరియు క్రేజ్ మాత్రమే నమ్ముకొని సినిమా చేయలేమని, సరైన కథ లేకుండా సీక్వెల్ తీస్తే ప్రేక్షకులను మెప్పించలేమని భావించి సీక్వెల్ ను క్యాన్సిల్ చేశారు మేకర్స్. ప్రేమలో 2 కోసం దర్శకుడు మరియు టీం ఎంత ప్రయత్నించినప్పటికీ స్క్రిప్ట్ అనుకున్నంత రాలేదని, రాసుకున్న స్టోరీ కూడా హీరో నస్లీన్ కు నచ్చలేదట. ఈ నేపథ్యంలో మరికొన్ని వర్షన్స్ రెడీ చేసినప్పటికీ హీరో సైడ్ నుండి రెడ్ సిగ్నల్ రావడంతో బలవంతంగా సినిమాను లాగడం కంటే ప్రాజెక్ట్ ను ఇక్కడితో ఆపేయడమే మంచిదని మేకర్స్ ప్రేమలో 2 ని షెల్ఫ్ చేసేశారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ప్రేమలు సీక్వెల్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులు కాస్త నిరాశ అనిపించినా కథ లేకుండా సీక్వెల్ తో సొమ్ము చేసుకోకుండా సినిమాని ఆపేసిన మేకర్స్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్స్. తమిళ సినీ పరిశ్రమలో భారీ బడ్జెట్ సినిమాల నిర్మాణ సంస్థగా వెలిగిన లైకా ప్రొడక్షన్స్ ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. భారీ బడ్జెట్ సినిమాలు తీసి చేతులు కాల్చుకోవడంలో ఈ సంస్థ ఇప్పుడు వార్తల్లో నిలుస్తోంది. ఒకప్పుడు వరుస విజయాలతో దూసుకుపోయిన ఈ బ్యానర్ ఇటీవల కాలంలో డిజాస్టర్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. దర్శకధీరుడు మణిరత్నం కాంబినేషన్ లో వచ్చిన పొన్నియిన్ సెల్వన్ 2 సినిమా తర్వాత లైకా ప్రొడక్షన్స్ కు ఆ స్థాయి విజయం దక్కలేదు. 2023 చివర్లో వచ్చిన చంద్రముఖి 2 మొదలు పెడితే మిషన్ చాప్టర్ 1, లాల్ సలాం, వెట్టయాన్, ఇండియన్ 2, విడాముయర్చి చిత్రాలు భారీ డిజాస్టర్స్ చూశాయి. ఇండియన్ 2 ఫలితం లైకా ప్రొడక్షన్స్ ను కోలుకోలేని దెబ్బతీసింది. ఈ నేపథ్యంలో ఇండియన్ 3ని థియేటర్లలో విడుదల చేయాలా లేక నేరుగా ఓటీటీకి ఇవ్వాలా అనే సస్పెన్స్ నడుస్తోంది. దీంతో పాటు సంస్థ ప్లాన్ చేసిన కొన్ని సిగ్మా మూవీస్ కూడా బడ్జెట్ సర్దుబాటు కాక ముందుకు కదల్లేక సంక్షోభంలో పడ్డాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో లైకా ప్రొడక్షన్స్ ఆశలన్నీ మణిరత్నం సినిమాపైనే. విజయ్ సేతుపతి, సాయి పల్లవి జంటగా నటిస్తోన్న ఈ మూవీ ఈ నెలలో షూటింగ్ మొదలు కాబోతోంది. అలాగే తమిళనాడు సీఎం విజయ్ కొడుకు జేసన్ సంజయ్ డైరెక్షన్ లో సిగ్మా జూలై 31న రిలీజ్ కానుంది. మలయాళంలో తెరకెక్కుతున్న పరిమల్ అండ్ కో చిత్రానికి లైకా ప్రొడక్షన్స్ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కూడా సంస్థను గట్టెక్కించడంలో కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. వరుస పరాజయాల సుడిగుండంలో చిక్కుకున్న లైకా ప్రొడక్షన్స్ ను ఈ రాబోయే సినిమాలు కాపాడుతాయా లేదా అనేది కాలమే నిర్ణయించాలి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా స్పిరిట్. ఈ క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పటి నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకగా తాజాగా ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన ఆసక్తికరమైన వార్తలు ఇండస్ట్రీలోనూ సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతున్నాయి. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఈ చిత్రం కోసం ఏకంగా 2 నెలల పాటు ఒక భారీ లాంగ్ షెడ్యూల్ ను ప్లాన్ చేసి జెట్ స్పీడ్ లో షూటింగ్ జరుపుతున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే కొంపల్లి, అజీజ్ నగర్, కోటి ఉమెన్స్ కాలేజ్ వంటి ప్రముఖ ప్రాంతాల్లో కీలక షెడ్యూల్స్ పూర్తి చేశారు. హైదరాబాద్ లోని బాలానగర్, విమల్ థియేటర్ లో చేయబోతున్నారు. అందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు చేశారు మేకర్స్. ఈ షూట్ లో ప్రభాస్ పాల్గొనబోతున్నారట. ఈ న్యూస్ వైరల్ కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ తమ హీరోను చూడాలని థియేటర్ వద్దకు చేరుకుంటున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండడంతో రెబలోడి కటౌట్ కు సందీప్ మార్క్ ఎలివేషన్స్ థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ లో ప్రభాస్ తో పాటు హీరోయిన్ తృప్తి దిమ్రీ, విలన్ పాత్ర పోషిస్తున్న వివేక్ ఓబ్రాయ్ కూడా పాల్గొంటున్నారు. సందీప్ టేకింగ్, ప్రభాస్ కటౌట్ తోడవడంతో స్పిరిట్ ఎప్పుడు వచ్చినా రికార్డులు సృష్టించడం ఖాయం. దసరా లాంటి మాస్ బ్లాక్ బస్టర్ తర్వాత నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలా కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ప్యారడైజ్
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి ఫిలిం నగర్ సర్కిల్స్ లో ఒక సెన్సేషనల్ న్యూస్ హల్చల్ చేస్తోంది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల టాలీవుడ్ లో ఎవరూ ఊహించని ఒక భారీ మల్టీవర్స్ కు తెరలేపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. నాని సినిమా తర్వాత శ్రీకాంత్ ఓదెల తదుపరి చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవితో చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వినిపిస్తున్న లీక్ ఏంటంటే ఈ రెండు సినిమాలకు ఒక స్ట్రాంగ్ ఇంటర్లింక్ ఉందట. పారడైజ్ సినిమా ముగిసే సమయానికి క్లైమాక్స్ లో మెగాస్టార్ చిరంజీవి సినిమాకు సంబంధించిన ఒక సాలిడ్ లీడ్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. అంటే నాని సినిమాలోంచే చిరంజీవి క్యారెక్టర్ లేదా కథ పుట్టబోతోందన్నమాట. లోకేష్ కనకరాజ్ ఎల్సీయూ తరహాలోనే శ్రీకాంత్ ఓదెల కూడా తనదైన శైలిలో ఒక సినిమాటిక్ యూనివర్స్ ను క్రియేట్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ట్విస్ట్లు ఇక్కడితోనే అయిపోలేదు. పారడైజ్ కథ కేవలం ఒక భాగంతో ముగిసిపోయేది కాదట. ఈ సినిమాకు ప్రీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా విడుదలయ్యాక వచ్చే రెస్పాన్స్ ఆధారంగా ఈ ప్రీక్వెల్ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించే యోచనలో సినిమా టీం ఉందట. ఒకవేళ ఇదే నిజమైతే నాని క్లైమాక్స్ ఇచ్చే హైప్ చిరంజీవి సినిమాపై అంచనాలను ఎక్కడికో తీసుకెళ్లిపోవటం ఖాయం. శ్రీకాంత్ ఓదెల ప్లాన్ చేస్తున్న ఈ మాస్టర్ మైండ్ గేమ్ టాలీవుడ్ లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ పుష్ప 2 ది రూల్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. అయితే ఈ భారీ విజయం వెనుక కొందరు స్టార్ నటుల్లో తీవ్ర అసంతృప్తి దాగుందనే విషయం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. సినిమాలో తమ పాత్రలను డిజైన్ చేసిన విధానంపై, స్క్రీన్ టైంపై ఒక హీరో, ఒక సీనియర్ హీరో బహిరంగంగానే పెదవి విరవడం సంచలనం రేపుతోంది. సినిమాలో మెయిన్ విలన్ గా నటించిన మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ ఇప్పటికే తన పాత్ర నిడివిపై అసంతృప్తి వ్యక్తం చేయగా, ఇప్పుడు అదే లిస్ట్లోకి టాలీవుడ్ సీనియర్ హీరో, వర్స్టైల్ యాక్టర్ జగపతి బాబు కూడా చేరారు. థియేటర్లలో కనిపించిన తమ పాత్రల అవుట్పుట్ చూసి ఇద్దరు తీవ్ర నిరాశకు గురైనట్లు తెలుస్తోంది. సినిమా నిడివి ఇప్పటికే 3 గంటల 21 నిమిషాలు ఉన్నప్పటికీ తమకు సంబంధించిన ఎన్నో కీలక సీన్లను ఎడిటింగ్లో లేపేశారని వారు అసహనం వ్యక్తం చేశారు. దీంతో అసలు సుకుమార్ ఈ సినిమా కోసం ఇంకెంత ఫుటేజ్ షూట్ చేసి ఉంటారనేది ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇంత పెద్ద నటులను పెట్టుకొని వారి సీన్లు ట్రిమ్ చేయటం హాట్ టాపిక్ అయింది. ఇదే తరుణంలో జగపతి బాబు పుష్ప ఫ్రాంచైజ్ కి సంబంధించి ఒక ఆసక్తికరమైన నిజాన్ని బయటపెట్టారు. నిజానికి సుకుమార్ పుష్ప పార్ట్ 2, పుష్ప పార్ట్ 3లను విడివిడిగా కాకుండా ఒకే ఒక సినిమాగా ముగించాలని మొదట ప్లాన్ చేశారట. కానీ ఫుటేజ్ భారీగా పేరుకుపోవడంతో దాన్ని 2 భాగాలుగా మార్చాల్సి వచ్చినట్లు ఆయన హింటిచ్చారు. సుకుమార్ పర్ఫెక్షన్ కోసం ఎంతటి స్టార్ నటుల సీన్లనైనా నిర్దాక్షిణ్యంగా పక్కన పెడతారని మరోసారి ప్రూవ్ అయింది. మరి ఈ ఎడిటింగ్ వివాదాలు పుష్ప 3పై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో చూడాలి.